మనము లాస్ట్ వీడియోలో చూసాం కదండి 3 to 4 months వరకు ఏమి జాయింట్ వార్మప్స్ ఎలా చేసుకోవాలి, ప్రాణాయామ ఎలా చేసుకోవాలి అనేది. ఇప్పుడు మనము 5th, 6th, 7th 3 months ఇంకేమేమి చేసుకోవచ్చు అనేది ఒకసారి చూద్దామండి. రాధిక మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. 4th month నుండి మనం లైట్ 3rd month 4th month మనం ఎలా అయితే వార్మప్స్ చేసుకున్నామో వార్మప్స్ చేసుకున్న తర్వాత ఆసనాలకి వెళ్ళాలండి. ఫస్ట్ 1 feet డిస్టెన్స్ ఆది ముద్రలో స్పైన్ సపోర్ట్ తీసుకొని అర్ధచక్రాసన ఆది ముద్ర అండి. ఆది ముద్రలో పెట్టి స్పైన్ సపోర్ట్, బ్యాక్ సపోర్ట్, మీరు ఇలా స్పైన్ సపోర్ట్ తీసుకొని ఇన్హేల్ విత్ ఎగ్జలేషన్ బ్యాక్ బెండ్, లైట్గా బెండ్ చేసి స్ట్రెచ్ చేసి మీరు ఎన్ని సెకండ్స్ హోల్డ్ చేయగలిగితే అన్ని సెకండ్స్ హోల్డ్ చేసి బ్యాక్ టు పొజిషన్, రిలాక్స్. అర్ధచక్రాసన అండి. అర్ధచక్రాసనలో థైరాయిడ్ ఉన్న వాళ్ళకి థైరాయిడ్ గ్లాండ్స్ రెడ్యూస్ అవుతుంది, బ్యాక్ స్ట్రెంథనింగ్ అవుతుంది. దీంతోపాటు కటి చక్రాసన అండి. రైట్ హ్యాండ్ షోల్డర్ లెవెల్, హ్యాండ్ బైసెప్ ఇయర్కి టచ్ చేసి ఇన్హేల్ విత్ ఎగ్జలేషన్ సైడ్ స్ట్రెచ్ చేయాలండి. స్ట్రెచ్ చేసి మీరు ఎంత స్ట్రెచ్ చేయగలిగితే అంత స్ట్రెచ్ చేసి పొజిషన్ హోల్డ్ చేసి 30 seconds హోల్డింగ్, 20 to 30 seconds హోల్డింగ్, రిలాక్స్, బ్యాక్ టు పొజిషన్. సేమ్ లెఫ్ట్ సైడ్ అండి. కటి చక్రాసన. ఇన్హేల్ బైసెప్ ఇయర్కి టచ్ చేసి ఈ సపోర్ట్ తీసుకొని ఎగ్జేల్ సైడ్ స్ట్రెచ్ చేసి హోల్డింగ్ 10, 20, రిలాక్స్. నెక్స్ట్ 1 feet డిస్టెన్స్ హిప్ రొటేషన్ క్లాక్ వైజ్ 5 times, యాంటీ క్లాక్ వైజ్ 5 times. బాడీ ఫ్లెక్సిబుల్ ఇంక్రీజ్ చేసుకోవడానికి, బ్యాక్ స్టిఫ్నెస్ రెడ్యూస్ అవ్వడానికి హిప్ రొటేషన్ చేస్తామండి. రిలాక్స్. సైడ్ లెగ్ రేస్. సైడ్ లెగ్ రేస్ 4th month నుండి నార్మల్ డెలివరీ అయ్యేంత వరకు మనం సైడ్ లెగ్ రేస్ చేస్తామండి. విత్ వాల్ సపోర్ట్ అన్నా, పార్ట్నర్ సపోర్ట్ అన్నా, ఎవరి సపోర్ట్ అన్నా తీసుకొని సైడ్ లెగ్ రేస్. సైడ్ లెగ్ రేస్ పెల్విక్ జాయింట్ రిలీవ్ చేస్తుందండి, ఇన్నర్ థై ఫ్లెక్సిబుల్ అవుతుంది. స్లోగా చేయాలండి. 1, 2, 3 చేంజ్. 1, 2, 3 రిలాక్స్. పెల్విక్ జాయింట్ మూమెంట్ తర్వాత స్క్వాట్స్. నార్మల్ స్క్వాట్స్ అండి. పెల్విక్ జాయింట్, హిప్ జాయింట్, ఇన్నర్ థై మజిల్స్, థై మజిల్స్ ఫ్లెక్సిబుల్ అవ్వడానికి నార్మల్ డెలివరీలో చాలా బాగా మనకి ఉపయోగపడుతుందండి. 1. బాడీని ఫోర్స్ చేయొద్దండి, మీరు ఎంత చేయగలిగితే అంతే చేయాలండి. ఫస్ట్ డే మనం ఒక 5 చేసాం అనుకోండి, సెకండ్ డే మనం 3 to 4 చేయగలుగుతాం, థర్డ్ డే 2, అలాగని ఫస్ట్ డే 5 చేసాం కదా అని కంటిన్యూస్గా 5 చేయొద్దు. బాడీ మనకి ఎంత సపోర్ట్ ఇస్తుందో అంతవరకే వెళ్ళాలి, బాడీని స్ట్రెయిన్ చేయకుండా వెళ్ళాలి. 2. స్క్వాట్స్ అయిపోయిన తర్వాత లంజెస్ చేస్తామండి. హిప్ జాయింట్, ఇన్నర్ థై, పెల్విక్ జాయింట్స్ రిలీవ్ చేస్తుంది. రైట్ లెగ్ ఫార్వర్డ్ తీసుకొని ఇన్హేల్ ఎగ్జేల్ చేస్తూ డౌన్వర్డ్స్కి వెళ్ళాలండి. ఇన్హేల్ ఎగ్జేల్. నీ అండ్ యాంకిల్ 90 degreesలో ఉండేటట్టు చూసుకోవాలండి. నీ ముందుకు ఫార్వర్డ్లో వచ్చేసింది అనుకోండి, నీ పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మేక్ షూర్ ఈ నీస్ అనేది ఇలాగే ఉంచండి, టోస్ క్రాస్ చేయదు ఎప్పుడు. నీ అండ్ యాంకిల్ 90 degreesలో ఉండాలి. రిలాక్స్. సేమ్ లెగ్ చేంజ్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, రిలాక్స్. త్రికోణాసనం అండి. రైట్ లెగ్ 3 feet డిస్టెన్స్ తీసుకోండి, మీ కంఫర్టబుల్ పొజిషన్ని బట్టి డిస్టెన్స్ తీసుకోండి. రైట్ లెగ్ 3 డిస్టెన్స్, లెగ్ టర్న్ చేసి హ్యాండ్ షోల్డర్ లెవెల్, ఇన్హేల్ విత్ ఎగ్జలేషన్ సైడ్ స్ట్రెచ్. సైడ్ స్ట్రెచ్ ఉండాలండి. సపోర్ట్ తీసుకొని మీరు ఎంతసేపు హోల్డ్ చేయగలిగితే అంతసేపు హోల్డ్ చేయండి, 10 to 20 minutes. రిలాక్స్. పొజిషన్లో వచ్చేసి రిలాక్స్. సేమ్ పోస్టర్లో లెఫ్ట్ సైడ్, వన్ సైడ్లో వచ్చేసి పెల్విక్ జాయింట్ మూవ్ చేయాలండి. లెఫ్ట్ లెగ్ డిస్టెన్స్ తీసుకొని, లెఫ్ట్ లెగ్ డిస్టెన్స్, లెగ్ టర్న్ చేసి లెఫ్ట్ లెగ్ టర్న్ చేయండి. హ్యాండ్ షోల్డర్ లెవెల్, ఇన్హేల్ exhale, breathe normal, hold for 10 to 20 seconds holding.
స్టెప్ బై స్టెప్ నెమ్మదిగా చేయాలండి. ఒక్కసారి మజిల్లో నీ జాయింట్స్లో క్యాచ్ వచ్చేసింది అనుకోండి, మళ్ళీ డెలివరీ వరకు మనకు అవి రిలీవ్ ఉండదు. తర్వాత మనం ట్యాబ్లెట్స్ వేసుకుంటే తప్ప అవి రిలీవ్ ఉండదు. కాకపోతే నెమ్మదిగా స్టెప్ బై స్టెప్ మన స్కెలిటన్ ఎలా ఉంటుందో జాయింట్స్ కూడా అలాగే నెమ్మదిగా తీసుకొని వెళ్ళాలి. కమ్ టు పొజిషన్, హ్యాండ్స్ డౌన్, లెగ్ టర్న్ చేసి పొజిషన్. పెల్విక్ జాయింట్ మనం స్ట్రెచ్ చేస్తాం కదా, మళ్ళీ ఆ జాయింట్ని మనం రిలీవ్ చేయాలి. లెగ్ టర్న్ చేసి, లెగ్ టర్న్, హ్యాండ్ షోల్డర్ లెవెల్, నీ బెండ్ చేసి, నీ చూసుకోవాలండి, నీ బెండ్ చేయండి. నీ అండ్ యాంకిల్ 90 degreesలో ఉండేటట్టు చూసుకోవాలి. హోల్డ్ ఫర్ 10 to 20 seconds. ఇన్నర్ థై ఫ్లెక్సిబుల్ అవుతుందండి. పెల్విక్ జాయింట్, హిప్ జాయింట్ రిలీవ్ అవుతుంది, మనకి ఆర్మ్ స్ట్రెంథనింగ్ అవుతుంది ఇలా ఉంచడం. బ్యాక్ స్ట్రెయిన్ అవ్వకుండా ఫ్లెక్సిబుల్గా ఉంటుందండి. రిలాక్స్, లెగ్ టర్న్ చేసి, ఏదైతే లెగ్ టర్న్ చేయండి, లెగ్ టర్న్, రిలీవ్. ఏదైతే మనం రైట్ లెగ్ పెల్విక్ జాయింట్ని స్ట్రెచ్ చేస్తామో మళ్ళీ మనం బ్యాక్ టు పొజిషన్ ఆ జాయింట్ని రిలీవ్ చేయాలి. లెఫ్ట్ లెగ్ 3 feet డిస్టెన్స్ తీసుకోండి. లెఫ్ట్ లెగ్ టర్న్ చేసి, నీ బెండ్, హ్యాండ్ షోల్డర్ లెవెల్, హోల్డ్ ఫర్ 10 to 20 seconds. మీ కెపాసిటీని బట్టి హోల్డ్ చేయాలండి. 20, 30 అన్నట్టు మీరు ఒక్కొక్క రోజు 30 seconds కూడా హోల్డ్ చేయగలుగుతారు, అప్పుడు కూడా చేసుకోవచ్చు. రిలాక్స్. పోస్టర్లో మనం ఎలా అయితే వెళ్తామో బ్యాక్ టు పొజిషన్ అలాగే రావాలండి. లెగ్ టర్న్, రిలాక్స్. నెక్స్ట్ ఆసన వారియర్ పోజ్. రైట్ లెగ్ డిస్టెన్స్, రైట్ లెగ్ 3 distance, లెగ్ టర్న్, హ్యాండ్ షోల్డర్ లెవెల్, నీ బెండ్, ఇన్హేల్, ఎక్సేల్, బ్రీత్ నార్మల్, హోల్డ్ ఫర్ 30 seconds. రిలాక్స్. సేమ్ పొజిషన్ లెఫ్ట్ సైడ్లో కూడా తీసుకోవాలండి. రిలాక్స్. ఈ ఆసనాలు స్టాండింగ్ పొజిషన్లో ఉండి చేసే ఆసనాలండి.